సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బిర్సా ముండా వర్ధంతిని నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఉద్యమించిన తీరును స్మరిస్తూ నినాదాలు చేశారు. పేదలకు భూములు, అటవీపై హక్కు కల్పించాలని, పన్ను రద్దు చేయాలని, వేధింపులు, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా బిర్సా ముండా ఉద్యమించారని లంకా రాకులు తెలిపారు. కానీ ప్రభుత్వ కేంద్రంలోని మోడీ సర్కారు నూతన అటవీ పాలసీ తీసుకువచ్చి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వకుండా నిర్బంధాలు విధిస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టులు అభివృద్ధి పేరిట ఆదివాసులను ఖాళీ చేస్తున్నారని అన్నారు. ఆదని ఎమ్మెల్యేలకు మైనింగ్ పేరిట అడవులను ఇస్తున్నారని ఆరోపించారు. బిర్సా ముండా ఉద్యమ స్ఫూర్తితో ఆదివాసులకు అండగా సిపిఎం ఏరియా కమిటీ ఉద్యమిస్తుందని అన్నారు. విప్లవ వీరుడు ఆదివాసీ నాయకుడైన బిర్సా ముండా గారి వర్ధంతి సభను ఈరోజు సిపిఎం పార్టీ ఆదిలాబాద్ ఏరియా కమిటీ తరఫున నిర్వహించడం జరిగింది. మరి బిర్సా ముండా ఆదివాసులకు అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధుడు, అమర అయిండు. అలా బ్రిటిష్ వారి చేతిలో ప్రధానమైన కారణం ఏంటంటే పేదలకు భూములు ఇవ్వాలని, అడవి మీద హక్కు కలగజేయాలనేటువంటిది. అదేవిధంగా రకరకాలైనటువంటి పన్నులు వేయడం కానీ, ఆ ఉన్నటువంటి బ్రిటిష్ వారి యొక్క వేధింపులకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేయడం అనేటువంటి జరిగింది. వేలాది మందిని హింసకు గురి చేయడము, జైళ్ళలో పెట్టడం, ఆ రకంగా ఏంటన్నట్టు అనేక ఉద్యమాలు నాయకత్వం వహించినటువంటి మహోన్నతమైనటువంటి బిర్సా ముండా గారు వారి ఏదైతే ఆశయాలున్నా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా, బ్రిటిష్ వాడు వేడు, మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చినాయి, రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చిన పేదలకు భూములు రాలేదు, వెట్టి చాకిరి